హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్శ్రీ ఛానల్. ముద్దలోకి రొటీన్గా చట్నీస్, కర్రీస్ కాకుండా ఒకసారి ఈ ఇన్స్టాంట్ పండు మిర్చి పచ్చడిని ట్రై చేసి రుచిని ఆస్వాదించండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తెల్లవాయలు 2 టేబుల్ స్పూన్స్ ఒలిచి పక్కన పెట్టుకోండి. ముందుగా తొడిమలు తీయని 150 గ్రాముల పండుమిరపకాయలు, 100 గ్రాముల టమాటాలు తీసుకొని నీళ్ళల్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. పండుమిర్చి తొడిమలు ముందే తీస్తే కడిగినప్పుడు నీరు లోపలికి వెళ్ళడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే తొడిమలు తీయకుండానే పండుమిర్చిని కడగాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ చింతపండును కూడా తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్లో తొడిమలు తీసిన పండుమిరపకాయలను, టమోటాలను కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి 2 నిమిషాలు వేయించుకొని ప్లేట్ మూసి మరో 10 నిమిషాలు సన్నని మంటపై వేయించుకోవాలి. తరువాత ప్లేట్ తీసి మరో 2 నిమిషాలు వేయించాక అందులో చింతపండు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత వేయించిన మిశ్రమం చల్లారాక మిక్సీ పావులో పండుమిరపకాయలు, తెల్లవాయలు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోకే వేయించిన టమోటాలు, చింతపండు కూడా వేసి మెత్తటి మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్లో 1 గరిటెడు నూనె వేసి వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, మీడియం సైజ్ తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు 3 రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకే గ్రైండ్ చేసిన పండుమిర్చి మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంటపై 10 నుంచి 15 నిమిషాలు వేయించుకోవాలి. మధ్య మధ్యలో మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే గనక అడుగంటిపోతుంది. దీన్ని మనం 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిందంటే మనకు చట్నీ రెడీ అయిపోయినట్టు. వేయించుకున్న చట్నీని బౌల్లో కానీ లేదా జార్లో కానీ తీసుకోండి. మన ఇన్స్టాంట్ పండుమిర్చి పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నం, ఇడ్లీ, ముద్ద, దోశ, రోటీలలోకి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.